ఏమిటి? పాత నిబంధనలో ఉన్న మహిమ క్రొత్త నిబంధనలో ఉన్న మహిమ మించుతుందా? హల్లెలూయా. ఈ విషయాల్ని మనం గమనిస్తే మన ప్రారంభ దశ కంటే, మన రక్షణలో ఉన్న దశ కంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఎదుగుతున్న ఆత్మీయత ఎలాగుంది? మహిమను కంటే మహిమ మించుతుందా, లేక మునుపటి కంటే ఇంకా దిగజారిపోతున్నామా? దేవుడు మన ద్వారా కోరుకునే ఆ కొలతలో మనం ఉన్నామా, లేక కొలతకు తగ్గిపోయి ఉన్నామా? దేవుడు ఒకవేళ మనల్ని త్రాసులో పెడితే లెవెల్గా ఉన్నామా, పడిపోయామా, లేచిపోయామా? ఈ విషయాలని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాటలు ఇప్పుడు చెప్తున్నానంటే, జనవరి ప్రారంభంలో నీకున్న పరిస్థితి వేరు కావచ్చు, కానీ ముగింపుకు వచ్చిన మన ఆత్మీయత ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే అధికంగా ఉండాలి. మొదటి నెలలో ఉన్న భక్తి కంటే ఈ 12వ నెలకు వచ్చేసరికి నీ భక్తి ఎలా ఉండాలి? అధికంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. మొదటి నెల ఉన్న మహిమ కంటే ఈ 12వ నెలలో నీ మహిమ ఎక్కువ కావాలి. హల్లెలూయా. మరి ఎలా ఉంది నీ ఆత్మీయత? పాత నిబంధనలో ఉన్న మహిమ క్రొత్త నిబంధనలో ఉన్న మహిమ మించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న మహిమ 2-3 విషయాలు మీకు చెప్తాను. పాత నిబంధనలో ఉన్న మహిమ, ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలుగా చీలి నేల ఆరి దేవుని ప్రజలు దాంట్లో నుంచి నడిచిపోయారు. ఇది కళ్ళతో దేవుని ప్రజలు చూచారు. హల్లెలూయా. ఇది ఎప్పటి మహిమ? ఇది చెప్పాలా? పాత నిబంధనలో ఉన్న మహిమ. ఇంకో అద్భుతం చెప్పనా? పాత నిబంధనలో ఉన్న మహిమ, బండను కొడితే నీళ్లు ఉబికాయట. దేవునికి స్తోత్రం. వాటిని కూడా కళ్ళతో చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చోట నీళ్లు చేదుగా ఉంటే ఒక వేరు వేయగానే ఆ నీళ్ళని ఏమైపోయాయి? మధురంగా మార్చబడిపోయి వాటిని కళ్ళతో చూశారు. హల్లెలూయా. ఎరుకో ప్రాకారం అడ్డొస్తే ప్రాకారాలు కూల్చబడిపోయి వీటిని కళ్ళతో చూశారు. ఎవరు? ఇశ్రాయేలీయుల ప్రజలు వీటన్ని కళ్ళతో చూశారు. యెహోషువ యుద్ధం చేసినప్పుడు సూర్యుడా ఆగు అంటే ఆగిపోయాడా? వాటిని కళ్ళతో చూశారు. పాత నిబంధనలో ఉన్న మహిమ. ఇప్పుడు ఆ మహిమను క్రొత్త నిబంధనలో మించాలి. దేవునికి స్తోత్రం. మించుతాదా? హల్లెలూయా. పాత నిబంధనలో ఎర్ర సముద్రం విడిపోయింది. అదొక మహిమకరమైన కార్యం. బండలో నుంచి నీళ్ళు వచ్చాయి, చేదు నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయాడు. హల్లెలూయా. ఇంకా చెప్పుకోవాలనుకుంటే సింహాల నోర్లు మూయబడ్డాయి. దేవునికి స్తోత్రం. అగ్నిగుండం సైతము కూడా దేవునికి తల వంచింది. హల్లెలూయా. ఎన్నో పాత నిబంధన కాలములో ఎన్నో అద్భుతాలు, మహిమాయుక్తమైన కార్యాలు కళ్ళతో దేవుని ప్రజలు చూచారు. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళతో చూశారు, కానీ ఒక్కడు కూడా కనానికి వెళ్ళలేకుండా పోయారు. అద్భుతాలు చూశారు, మహిమాయుక్తమైన కార్యాలు చూశారు, కానీ ఒక్కరు కనాన్లోనికి వెళ్ళలేదు. ఇది తండ్రి కాలం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ని 3 భాగాలుగా విభజిస్తే ఆదికాండం నుంచి మలాకి వరకు తండ్రి కాలం, తర్వాత మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు క్రీస్తు కాలం, యోహాను అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్ముని కాలం. ఈ 3 భాగాలుగా విభజిస్తే తండ్రి కాలములో అద్భుతాలు చూసిన వాళ్ళు కనానుకు వెళ్ళలేకుండా పోయారు. ఆ మహిమను చూశారే కానీ దాన్ని అనుభవించలేకపోయారు. రెండవదిగా క్రీస్తు కాలంలో ఎన్నో అద్భుతాలు ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాడా లేదా? కుంటి వాళ్ళని లేపాడు, కళ్ళతో చూశాడు. గుడ్డి వాళ్ళని బాగు చేశాడు, మూగ వాళ్ళకి మాటలు ఇచ్చాడు, చెవిటి వాళ్ళు వినేటట్టు చేశాడు. ఇంతగా యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశారు, కానీ ఎవరు ఆ శిలువ దగ్గరికి వెళ్ళలేకపోయారు. యేసు ప్రభు కాలములో ఉన్న ప్రజలు. అర్థమైందా? యేసు ప్రభు కాలంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా శిలువ దగ్గరికి
వెళ్ళలేకపోయారు. అది కుమారుని కాలం. మూడవదిగా పరిశుద్ధాత్మని కాలం. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మని కాలం ఎవరిది అంటే అపోస్తులుల కాలం. ఆ 12 మంది వేసిన అపోస్తులు వేసిన ఆ డాక్ట్రిన్, ఆ సిద్ధాంతాలే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ప్రభువుని విశ్వసించేటట్లు చేశాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కాలం ఇది? పరిశుద్ధాత్ముని కాలంలో ప్రపంచమంతా యేసయ్య పేరు మారుమ్రోగుతా ఉంది అపోస్తుల ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో దేవాది దేవుడు ఒక దేశానికి చెందినవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు ప్రపంచమంతా విస్ఫోటనం చెందాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలకే ప్రభు మాట్లాడాడు. ఎప్పుడు? పాత నిబంధన కాలంలో. ఇప్పుడు ప్రపంచమంతా యేసు ప్రభుని అంగీకరిస్తా ఉన్నారు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా ప్రబలింది క్రీస్తు యొక్క కార్యాలు? పరిశుద్ధాత్ముని ద్వారా. దేవునికి స్తోత్రం. అందుకే పాత నిబంధనలో ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినా వాటి మహిమ కంటే క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరు ప్రభువును వెంబడిస్తున్న ఈ మహిమ మించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మునుపటి మందిరం యొక్క మహిమ కంటే ఈ కడవరి మందిరం యొక్క మహిమ మించాలి. మించింది ఆల్రెడీ. దేవునికి స్తోత్రం. దీన్ని మన ఒక్కరి ఆత్మీయతకు తీసుకుంటే మన ప్రారంభములో ఉన్న ఆత్మీయత కంటే ముగింపు సంవత్సరాలు గడుస్తున్న కొలది, మనలో సీనియారిటీ పెరుగుతున్న కొలది మన ఆత్మీయత కూడా మించాలే కానీ తగ్గిపోకూడదు. మన ఆత్మీయత పెరగాలే కానీ తరిగిపోకూడదు. ఈ రోజున నీ ఆత్మీయ పరిస్థితి ఎలాగుంది ఒక్కసారి ఆలోచన చేసుకో. హల్లెలూయా. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ప్రారంభంలో నేను వైరాగ్యంగా ఉన్నాను, ప్రారంభంలో పాసాలు ఉన్నాను, ప్రారంభంలో పాటలు పాడా, ప్రారంభంలో సువార్త, ప్రారంభం కావాల్సింది యేసు ప్రభుకి. స్టిల్ నౌ ఇప్పుడు ఎలా ఉన్నావు? ఆదాం గారు ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడప్పుడు గుర్తు చేయడం అలవాటు అయింది. హల్లెలూయా. ఏంటిది? మన ప్రారంభములో ఎలా చేసామనేది, ఎలా ఉన్నామనేది కాదు, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో హల్లెలూయా నీ ఆత్మీయత ఎలాగుంది? దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు సీనియారిటీని కోరుకోడు, సిన్సియారిటీని కోరుకోడు. దేవుడు కోరుకునేది మనుషుల్లో ఒకే ఒకటి. ఏంటిదో తెలుసునా? స్పిరిచువాలిటీ, ఆత్మీయత. నీ ఆత్మీయ కొలత ఎంత ఉంది? హల్లెలూయా. ప్రారంభము కంటే ఇప్పుడు మించిందా, తగ్గిందా? నువ్వు క్రమముగా ఆత్మీయతలో పెరుగుతున్నావా? సంవత్సరాలు గడుస్తున్న కొలది, నెలలు గడుస్తున్న కొలది ఇంకా అదే వ్యవస్థలో కొనసాగుతున్నావా, లేక దిగజారిపోతున్నావా? నిన్ను దేవుడు లెక్క చూసే టైం వచ్చినప్పుడు ఆయన లెక్కకు నువ్వు సరిపోతావా, లేక తేలిపోతావా? మినే టైటిల్ ఉపార్సిన్ అంటే ఏంటిది? దేవుడు నిన్ను త్రాసులో చూస్తాడట. ఆ చూసినప్పుడు నువ్వు లెక్క సరిగా ఉన్నావా లేదా? అదే ఆ బెంజమినా ఎవరైనా? నెబుకద్నెజర్ కొడుకు ఎవరు తర్వాత పరిపాలించింది? నెబుకద్నెజర్ తర్వాత పరిపాలించిన ఆయన బెల్షాజర్ పరిపాలనలో దేవుని మందిరంలో అక్రమం చేస్తా ఉంటే ఒక చేవరాత రాసిపోతుంది, మేనే టైటిల్ ఉపార్సిన. దేవుడు నిన్ను లెక్క కొలిసినప్పుడు నువ్వు తేలిపోయావురా బాబు అని. ఈ రోజున నీ లెక్క ఎలా ఉంది? సంవత్సరం ప్రారంభంలో కంటే మించావా, లేక తగ్గిపోయావా? దేవునిలో నీ ఆ డబ్బులు లెక్క అడగట్లే దేవుడు. నువ్వు ఎంత సంపాదించావు, ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నావు, ఎంత అప్పు చేసావు, ఇదిగా దేవుడికి కావాల్సింది. నువ్వు ఆత్మీయతలో ఎంతగా ఎదిగావు? 1 మెట్టు ఎక్కావా, 2 మెట్లు ఎక్కావా, 3 మెట్లు ఎక్కావా, ఉన్న మెట్టు కూడా దిగేసావా? నీ ఆత్మీయత ఎలా ఉంది? మహిమ మించిందా, తగ్గిందా? హల్లెలూయా. దేవుడు కోరుకునేది నీ మునుపటి స్థితి కంటే రాను నీ స్థితి అభివృద్ధి చెందాలి. దేంట్లో?
ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి. ప్రభువు నమ్ముకున్నప్పుడు